హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారా? ఓ ఊరమా సినిమా కథను రిజెక్ట్ చేసి సేవ్ అయ్యారా? మహేష్ బాబు గారు వదిలేసిన సినిమా చేసి రామ్ పోతినేని గారు ఇరుకున పడ్డారా? ఫిలిం ఇండస్ట్రీలో ఒకరు చేయబోయి మరొక హీరో చేసిన సినిమాలు చాలానే ఉంటాయి. స్టార్ హీరోలు కొంతమంది రిజెక్ట్ చేసిన మూవీస్ మరో స్టార్ హీరో చేసి సక్సెస్ అయిన సందర్భాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం డిజాస్టర్స్ చూసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోని సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇలానే ఓ డిజాస్టర్ సినిమా నుంచి బయటపడ్డారట. అయితే ఈ సినిమా చేసి రామ్ పోతినేని గారు ఇబ్బందుల్లో పడ్డారట. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తారు. చేసే ఒక్క సినిమా డిజాస్టర్ అయితే మరి మహేష్ బాబు ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ తప్పదు. అలాగే వరుసగా హ్యాట్రిక్ ఫెయిల్యూర్ని చూసిన మహేష్ శ్రీమంతుడు సినిమా నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. ఏ సినిమా చేసినా మినిమల్ హిట్ పడేలా జాగ్రత్త పడుతున్నారు. కథల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నారు. అటు రామ్ పోతినేని మాత్రం వరుస ఫ్లాప్స్ని చూస్తున్నారు. డిఫరెంట్గా ట్రై చేసినా వర్కౌట్ అవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారు. మాస్ ఇమేజ్ కోసం పాకులాడిన రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో అది సాధించగలిగారు. అయితే ఆ తరువాత ఆ ఇమేజ్ని కాపాడుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. మాస్ ఇమేజ్ని నిలబెట్టుకోవడం కోసం రామ్ చేసిన రెడ్ వారియర్ లాంటి సినిమాలు కనిపించకుండా పోయాయి. ఈ క్రమంలోనే రామ్ పోతినేని గారు బోయపాటి గారి డైరెక్షన్లో భారీ యాక్షన్ మూవీ స్కంద చేశారు. ఈ మూవీతో ఊరమాస్ ఇమేజ్ని కొట్టేయాలని చూశారు. కానీ రామ్ ప్లాన్ కాస్త ఫ్లాప్ అయింది. సినిమా కాస్త డిజాస్టర్ అయింది. బోయపాటి గారు మార్క్ యాక్షన్తో రూపొందిన ఈ మూవీ 90 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే ఈ మూవీ 60 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయిందట. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఈ సినిమానే ముందుగా మహేష్ బాబు గారు చేయాల్సి ఉందట. ఈ స్టోరీని మహేష్ బాబు గారి కోసం రాసుకున్నారట బోయపాటి శ్రీను గారు. మహేష్కు ఈ స్టోరీ లైన్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇంత మాస్ సినిమాను తాను చేయలేనని మహేష్ గారు సేఫ్ జోన్ చూసుకోవడంతో ఈ కథ రామ్ పోతినేని దగ్గరికి వెళ్ళిందని సమాచారం. రామ్ ఎలాగో ఇలాంటి కథల కోసమే చూస్తూ ఉండడంతో వెంటనే ఆయన ఓకే చేశారట. ఇలా సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన మూవీని రామ్ పోతినేని గారు చేసి భారీ ఫ్లాప్ని మూటగట్టుకున్నారు. అయితే ఈ విషయంలో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. టాలీవుడ్లో ఓ టాక్తో పాటు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ పోతినేని గారు మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ని నమ్ముకున్నారు. ఈ మూవీకి సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ రెడీ అవుతుంది. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పైన ఇద్దరు నమ్మకంతో ఉన్నారు. అటు మహేష్ బాబు గారు మాత్రం రాజమౌళి సినిమాకి రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా లుక్ కూడా మార్చేశారు సూపర్ స్టార్. ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిందట. మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. అయితే ఈ మూవీ కోసం మహేష్ బాబు గారు 3 నుంచి 4 ఏళ్ళు రాజమౌళి గారికి దారిపోయాల్సిందే.